తండ్రిని మించినవాడు. ఒకసారి యమధర్మరాజుకి తన ఒంటరి జీవితం మీద, నరకం పరిసరాల మీద చాలా ఏవగింపు కలిగింది. అతను ఒక్కసారి భూలోకానికి వచ్చాడు. అప్పుడు వసంతకాలం. వసంతకాలపు శోభతో ప్రకృతి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. చక్కగా సూర్యకాంతి అంతటా పరుచుకుని ప్రకాశంగా ఉంది. భూలోకం చాలా నచ్చింది, చాలా ఆనందమయంగా తోచింది యముడికి. యముడు భూసంచారం చేస్తుండగా ఒకచోట ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె ఒక పురుషుడితో తగవులాడుతోంది. ఆమె మాటకు మాట అనలేక ఆ పురుషుడు ఓడిపోయి పారిపోయాడు. ఆమె అందము, ఆమె ధైర్య సాహసాలు చూసి యముడు చాలా ముచ్చటపడి ఆమెను పెళ్ళాడాలి అని అనుకున్నాడు. అందుకు ఏం చేయాలి? తన దూతలను పంపితే వాళ్ళు ఆమెను ప్రాణాలతో తీసుకురాలేరు. అదే కాక ఆమెతో కాపురం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలి అని యముడి ఉద్దేశం. అందుచేత అతడు ఒక అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు. ఆమె అతన్ని పెళ్ళాడడానికి ఒప్పుకున్నది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. వారికి ఒక కొడుకు కూడా కలిగాడు. కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకి కొడుకు తోడుదే లోకమైంది. ఆమెకు భర్త మీద అనురాగం క్షీణించింది. రాను రాను అతన్ని అది కావాలి, ఇది కావాలి అని వేధించడం మొదలుపెట్టింది. యముడు ఎంతో ఓపికగా ఆమె కోరికలన్నీ కూడా తనకు చేతనైన విధంగా తీర్చుతూ ఆమెను తృప్తిపరచడానికి ప్రయత్నించేవాడు. కానీ ఆమెకు తృప్తి అనేది లేకుండా పోయింది. ఆమె అసమానం అతనిలో ఏవో తప్పులు వెతుకుతూ అతని పట్ల ఏమాత్రం లక్ష్యం లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఖర్చులు నానాటికి పెరుగుతున్నాయని, తన భర్తకు సంపాదన లేదని ఆమె అస్తమానము సాధిస్తూ ఉంటే యముడు ఆమె బాధపడలేక కొన్ని మందులు, గుళికలు తయారు చేసి వైద్యం చేయడం ప్రారంభించాడు. త్వరలోనే అతనికి ఆ చుట్టుపక్కల మంచి వైద్యుడిగా పేరు వచ్చింది. ఆదాయం కూడా బాగానే ఉన్నది. కానీ యముడి భార్య మనస్థితి అంతకంతకు దుర్భరంగా మారింది. చివరికి ఆమె గొంతు వినిపించినా సరే యముడు ఉన్న చోటు నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఒకనాడు అకస్మాత్తుగా యముడికి ఈ భార్యతో కాపురం కంటే తన చీకటి లోకము, నరక కూపాలు నయం అనిపించింది. అంతే, వెంటనే అతను అంతర్ధానమై తన లోకానికి వెళ్ళిపోయాడు. యముడి భార్య భర్త కోసం ఏమాత్రమూ వెంగపడలేదు. ఆమె తన కొడుకును చూసుకుంటూ ఎంతో సుఖంగా ఉన్నది. ఆమె అతిగారాబంతో యమకుమారుడు కాస్త ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు. కొంతకాలానికి ఆమె మరణించింది, చనిపోయింది. ఒంటరిగాడిగా మిగిలిన యమకుమారుడికి ఎలా బతకాలో తెలియలేదు. అతను తండ్రి చేసిన వైద్య వృత్తి జ్ఞాపకం తెచ్చుకుని ఆ మందులు తాను కూడా తయారు చేసి వైద్యం మొదలుపెట్టాడు. తన తండ్రి ఏమయ్యాడా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కల్లో కనిపించి, నాయనా, నువ్వు వైద్య వృత్తి చేసుకో, వృద్ధిలోకి వస్తావు. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడు రోగి వద్దకు వెళ్ళినా మొట్టమొదట రోగి తలవైపు చూడు. అక్కడ నేను కనిపించినట్లయితే ఆ రోగికి వైద్యం చేయకు. ఆ రోగి తప్పక చనిపోతాడు. నేను కనిపించకపోతే వైద్యం చెయ్యి. నువ్వు ఏ మందు ఇచ్చినా ఆ రోగి కోలుకుంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. నిద్ర లేచిన తర్వాత కానీ యమకుమారుడికి తాను కన్నది కళ అని తెలియలేదు. అయినా అతను కళను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చేయడానికి నిశ్చయించుకున్నాడు. త్వరలో అతనికి మంచి పేరు వచ్చింది. అతను వైద్యం చేస్తానన్న తర్వాత ఏ రోగి అయినా పోయింది లేదు. అతను వైద్యం చేస్తాన్న ప్రతి రోగి తప్పక బతికేవాడు. అతను వైద్యం చెయ్యను అన్న రోగి మాత్రం తప్పక చనిపోయేవాడు. అందుచేత ప్రజలకి అతని వైద్యంలో అపారమైన నమ్మకం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది. ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించడం మొదలైంది. ఆమె బతకదు అని వైద్యులు చెప్పేశారు. రాజదంపతులు దుఃఖంతో కుంగిపోయారు. అప్పుడు వారికి ఎవరో యమకుమారుడి పేరు సూచించారు. రాజు వెంటనే తన భటులను పంపించి అతన్ని భవనానికి పిలిపించాడు. యమకుమారుడు రోగిని సమీపించి తన అలవాటు ప్రకారం రోగి తలవైపు పరీక్షగా చూశాడు. అక్కడ అతనికి తన తండ్రి కనిపించాడు. యమకుమారుడు గతుక్కుమని,
రోగి గది నుంచి అందరినీ బయటికి వెళ్ళమని తన తండ్రితో, నాన్న, నేను అభివృద్ధిలోకి రావడానికి ఇది చక్కటి అవకాశం. ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి, ధనము లభిస్తాయి. అందువల్ల దయచేసి ఈమెను వదిలి వెళ్ళిపోండి అన్నాడు. నాయనా, ఇంకేదైనా కోరుకో, కానీ నీ కోరిక తీర్చడం నాకు సాధ్యం కాదు. రాజకుమార్తెను నేను తీసుకుని పోయి తీరాలి. నుదుటి రాతను నేను కాదు కదా, ఎవరూ మార్చలేరు అన్నాడు యముడు. యమకుమారుడు ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు, కానీ ఫలితం లేకపోయింది. చిట్ట చివరకు యముడు తన కొడుకును చూసి జాలిపడి, 3 రోజులు గడువు ఇస్తాను, ఈ లోపల నువ్వు ఏదో విధంగా తప్పుకో అని సలహా ఇచ్చి మాయమయ్యాడు. యమకుమారుడు రాజుతో, మహారాజా, ఇది చాలా తీవ్రమైన వ్యాధి. ఇంకా 3 రోజులు గడిస్తే కానీ నేను ఏ సంగతి చెప్పలేను అన్నాడు. అతను రాత్రింబవళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు. కానీ తన చేతిలో ఏమీ లేదని తెలిసి అతను తన తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే అతని బుర్ర పనిచేస్తూనే ఉన్నది. తండ్రి నుంచి రాజకుమార్తెను ఎలా కాపాడటమా అని తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. గడువు తీరగానే యముడు కనిపించాడు. తన కొడుకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానో అని ఆయన చాలా బాధపడ్డాడు. కానీ తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. అతను చుట్టూ చూస్తూ, అమ్మా, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? త్వరగా రా, నాన్నగారు వచ్చిన్నారు అన్నాడు గట్టిగా. మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే రాజకుమార్తె కళ్ళు తెరిచి చూడగలిగింది. ఆమెకు ఇక ప్రాణభయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతోనే రాజకుమార్తె రోగాన్ని నయం చేశాడు. రాజదంపతులు పరమానంద భరితులై తమ కృతజ్ఞత తెలుపుకోవడానికి యమకుమారుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.